జన సైనికులు వీర మహిళలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణ సుల్తానాబాద్ లో జనసేన క్రియాశీలక సభ్యురాలి కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును మంత్రి అందించారు. పట్టణంలోని సుల్తానాబాద్ కి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యురాలు కన్నెగంటి ఝాన్సీ రాణి ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. పార్టీ తరపున చేసిన ప్రమాద బీమా పరిహారం ఆమెకు వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సుల్తానాబాద్ వెళ్లి ఝాన్సీరాణి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు వర్తించే ప్రమాద బీమా పథకం కింద 5 లక్షల చెక్కును ఆమె కుమారుడు కన్నెగంటి నాగార్జునకు అందించారు. ఝాన్సీరాణి చిత్రపటానికి నివాళులర్పించి ఆ కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వంలో భాగంగా పార్టీ సభ్యత్వం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ బీమా పథకం ద్వారా ఆ కుటుంబాలకి అండగా నిలబడడానికి గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో తీసుకెళ్తా ఉన్నాం. సో ఈరోజు సభ్యత్వం మా అడపనాగేశ్వరరావు చేపట్టిన ఆ కార్యక్రమంలో భాగంగా ఝాన్సీ రాణి గారు తీసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీకి అండగా నిలిచిన వ్యక్తులు. రోడ్డు ప్రమాదంలో 4 ఆ రోజున మృతి చెందారు. చాలా దురదృష్టకరమైన సంఘటనలో ఆ సందర్భంగా వాళ్ళకి వచ్చిన 5 లక్షల రూపాయలు బీమా పథకం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వారికి ఉత్తరం రాసి చెక్ ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున దాదాపు 13 లక్షల మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. వారందరికీ కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకుంటూ మన కార్యకర్తల్ని మనం బలోపేతం చేసుకునే విధంగా ఒక ధైర్యం నింపడానికి కోసం ఆ కుటుంబ సభ్యులకి అండగా నిలబడే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఈ రోజున వాళ్ళ కుటుంబాన్ని సందర్శించి